ఓం నమో వెంకటేశాయ. మిత్రమా, ఇప్పటి వరకు మనం ఎన్నో రహస్యాలు తెలుసుకున్నాం. కానీ ఈరోజు మన ఛానల్లో తిరుమల సిరీస్ చివరి భాగంలో మనం అత్యంత శక్తివంతమైన రహస్యాన్ని ఛేదించబోతున్నాం. శ్రీవారి కళ్లకు ఎప్పుడూ ఆ వెడల్పాటి నామం ఎందుకుంటుంది? ఆ కళ్లలో ఉండే శక్తిని మనం నేరుగా చూడలేమా? అసలు ఆ గర్భాలయం మరొక లోకానికి దారితీసే ఒక శక్తి క్షేత్రమా? మిత్రమా, మీరు ఎప్పుడైనా గమనించారా? స్వామివారి కళ్లకు పచ్చకర్పూరంతో వేసిన నామం చాలా పెద్దదిగా ఉంటుంది. అది కేవలం అలంకారం కాదు. పురాణాల ప్రకారం మరియు అర్చకుల అనుభవాల ప్రకారం స్వామివారి నేత్రాల నుండి అత్యంత శక్తివంతమైన కాంతి మరియు వేడి వెలువడుతుందట. ఆ శక్తిని సామాన్య మానవులు నేరుగా చూడలేరు. ఒకవేళ ఆ నామం తీసివేసి మనం నేరుగా ఆ కళ్ళలోకి చూస్తే ఆ శక్తికి మన శరీరం తట్టుకోలేదని, అందుకే ఆ కాస్మిక్ ఎనర్జీని నియంత్రించడానికి ఆ వెడల్పాటి నామాన్ని అలంకరిస్తారు. గురువారం నేత్రదర్శనం రోజు మాత్రమే ఆ కళ్ళు కనిపిస్తాయి. అప్పుడు కూడా స్వామివారి చూపు నేరుగా భక్తులపై పడకుండా కిందకు ఉండేలా జాగ్రత్త పడతారు. సైన్స్ ప్రకారం తిరుమల దేవాలయం భూమి యొక్క మ్యాగ్నెటిక్ సెంటర్పై నిర్మించబడింది. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఆ గర్భాలయం ఒక పోర్టల్. అందుకే అక్కడ వెలిగించిన దీపాలు ఎప్పుడూ ఆరిపోవు. గాలి లేకపోయినా ఆ దీపపు జ్యోతి కదులుతూ ఉంటుంది. అక్కడి గోడల నుండి ఒక రకమైన ప్రకంపనలు వస్తుంటాయి. అందుకే ఎంతసేపు లైన్లో నిలబడినా ఆ స్వామిని ఒక్క సెకండ్ చూడగానే మన కష్టాలన్నీ మరిచిపోయి ఒక తెలియని ప్రశాంతతలోకి వెళతాం. అది కేవలం భక్తి కాదు, ఆ గర్భాలయంలో ఉండే దివ్య శక్తి ప్రభావం. ఈ సిరీస్లో మనం చెప్పుకున్నట్లు విగ్రహానికి చెమట పట్టడం, గుండె చప్పుడు వినిపించడం, ఇవన్నీ కలిపి చూస్తే ఆ విగ్రహం ఒక రాయి కాదు, అది ఒక సజీవ దైవం. కలియుగం అంతమయ్యే వరకు ఆ స్వామి అక్కడే ఉండి మనల్ని కాపాడుతుంటారనేది పరమసత్యం. మిత్రమా, తిరుమల రహస్యాల సిరీస్ ఇక్కడితో ముగియవచ్చు. కానీ ఆ వెంకటేశ్వరుడి మహిమలు అనంతం. ఈ 6 భాగాల్లో మనం తెలుసుకున్న ప్రతి విషయం మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతోంది. సబ్స్క్రైబర్స్కి నా విన్నపం, మిత్రులారా, ఈ తిరుమల సిరీస్ మీలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిందని నేను నమ్ముతున్నాను. మీరు ఇచ్చే ప్రతి లైక్, చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ నాకు మరిన్ని అద్భుతమైన వీడియోలు చేయడానికి శక్తినిస్తాయి. ఈ చివరి భాగం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వచ్చే వారం నుండి మనం మరో పవర్ఫుల్ సిరీస్ శబరిమల అయ్యప్ప స్వామి అంతుచిక్కని రహస్యాలు ప్రారంభించబోతున్నాం. ఆ సిరీస్ని మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.